4000 వస్తున్నాయా? 4000 మాకు వస్తలేదు, మా కొడుకులకు డ్యూటీ ఉంది. కానీ ఇప్పుడు ఇండ్లన్నీ కూలగొడుతుర్రు, బాపర్ జోన్ మన్ను మసాడం అని. మరి కూలగొడుతుండు, అది ఎత్తిపోస్తుంది కదా, దగ్గర పైసలున్నాయి ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? అది ఎత్తి ఎడబోస్తాడు, నెత్తిలో పోసుకుంటాడా? బాపర్ జోన్లో కట్టిండ్రు, కూలగొడుతున్నావు. మరి ఆ కూలగొట్టిన వాటికి వాళ్ళకు కూడా అవతల జాగ చూపించి, మస్తు ఫారెస్ట్ ఉంది కదా, వాళ్ళకు కూడా అక్కడ జాగ చూపించి వాళ్ళకి ఇల్లు కట్టియాలి. వాళ్ళ ఇల్లు ఎంత ఉందో అంత కట్టియాలి. మళ్ళీ ఉత్తనే కూలగొట్టి నువ్వు పిల్లలు తిప్పుకుంటూ పోతే నిన్ను ఎవడన్నా మనిషి అంటారా, గాడిద అంటారా? వాళ్ళకి ఆ పర్మిషన్ వచ్చింది, కట్టుకోరు. నువ్వు ఇండ్లు కట్టినావు, నువ్వు అండ్ల కట్టినావు, నువ్వు కుంటలు కట్టినావు, నువ్వు చెల్లర కట్టినావు, నువ్వు ఆడగట్టినావు అని కూలగొడితే ఆడెక్కడ వాళ్ళ ఏడు ఉండాలి వాడు. చెప్పు ఏడ ఉండాలి ఆడు. వాళ్ళది ఎంత గుడిసినే కానీ, బెడ్రూమ్ ఎంత ఉండనే, రేకుల రూమ్ కానీ, ఏదే కానీ ఇవ్వాలి ఎంత ఉందో వాళ్ళకి జాగ చూపించి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఈ నడుమంతరాన కట్టినరు, బాపర్ జోన్లో కట్టినరు, నీళ్ళు ఆగిపోతున్నాయి. హైదరాబాద్కు మంచిగా కావాలని చేస్తున్నావు నువ్వు. నువ్వు హైదరాబాద్కు మంచిగా కావాలి, మనుషులకు మంచిగా కావాలి, హైదరాబాద్లో చేస్తున్నావు అని కూలగొట్టినోడు ఎక్కడ పోవాలి? వాడిని కూడా కట్టియాలి కదా. నీకు దమ్ముంటేనే కూలగొట్టు వాళ్ళవి, లేకుంటే నోరు మూసుకొని దిగిపో. ఒకటి వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ కాదు, ఇంకా చాలా పెద్దగా అవుతుంది మేము మహిళలు లేస్తే. ఇప్పుడు కోట్లు పెట్టి కట్టారు హైదరాబాద్లో. బాపర్ జోన్ అని నువ్వు గులగొట్టుకుంటూ పోతే ఆడెక్కడ వాళ్ళు సావాలనా? గుండెకి సావాలనా? అని బాల్య పిల్లలు ఏమవుతారు? నువ్వే చెప్పు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు అందులో ఉంటాయని, వాడు గులగొడుతున్నా అసొంటి ఇల్లు కట్టియాలి కదా. అసొంటి ఇల్లే జాగా ఇచ్చి అసొంటి ఇల్లు కట్టి నువ్వు కూలగొట్టు. మరి వీళ్ళు అక్కడ కట్టిన దానికి జీహెచ్ఎంసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటారు? ఫస్ట్ ఎందుకు ఇచ్చిండు? సంకనాకి తందుకు ఇచ్చిండు. వాడు తింటేందుకు ఇచ్చాడు, వాడిని లబ్బి గురించి వాడు బతుకుతందుకు ఇచ్చాడు. అట్లా చేసేటైతేనే ఆ ఇండ్ల దగ్గరికి రావాలి. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, మళ్ళీ కూల్ చేస్తుంది గవర్నమెంటే కదా. అంతే చేస్తారు కదా. అట్లా దమ్ముంటేనేమో కూలగొట్టాలి. ఎందుకు కూలగొడుతున్నారు మీరు? వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంత గుడిసెలు వేసుకున్నారు, రాళ్ళు ఎక్కడ పోవాలి? ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని రాళ్ళు ఎక్కడ పోవాలి? ఎవరి ఇల్లు ఎంత ఉందో అంత జాగియాలి, ఎవరి గుడిసె ఎంత ఉందో అంతనే ఇవ్వాలి. ఎంత 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే కూడా వాళ్ళకి అంత కట్టిస్తేనే నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. లేకుంటే ఈ నెల రోజులలో వీకుతుంది. ఈ 4 రోజులలో 6 గ్యారెంటీల పరిస్థితి అండి మా అమ్మ. 6 గ్యారెంటీలు అవి నడుమంతరాన వస్తాయి పోతాయి, తలగబడతాయేమో. అవి ఎవరికి అవసరం ఉందో కానీ శాతనైన వాళ్ళు బస్సులలో పోతారు, శాతగాని వాళ్ళు ఊరు మాయసంటే ఆడోళ్ళు. అది వచ్చినా సరే లేకున్నా సరే ఆడ ఎందుకు పెట్టిండో అర్థమవుతలేదు. ఇది మన ఆర్టీసీని బతికిస్తుంది పెట్టిండా, లేకుంటే ఏంటి పెట్టిండు? ఇది ఉపయోగం లేదంటారు ఉచిత బస్సు వల్ల. ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదు. ఆటోలలో పాడైపోతారు. వాళ్ళ సంసారాలు ఎలా తీసుకోవాలి? ఆటోవాడు ఎక్కడ పోవాలి అని, పిల్లలు చదువులు ఏం కావాలి, వాళ్ళ ఫీజులు ఏం కావాలి, భార్య పిల్లలు ఏం కావాలి, అట్లా వాళ్ళకు అది చేస్తేవి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఒడ్డు పొంటి ఉంటే కూలగొడుతుంది. నువ్వు చిల్లరనే కట్టినరో ఒడ్డు పొంటే కట్టినరో వాళ్ళకి ఇల్లు చూపి మస్తు ఉన్నాయి ఫారెస్టులు. వినవా? ఇది తప్పు, చాలా తప్పు. ఈ ప్రభుత్వం ఉండాలంటే నేను కాంగ్రెసేను, నాది కాంగ్రెసే. కానీ ఇట్లా చేసడం లెక్క కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ గురించి ఎలా చెప్తున్నారేంటి? మరి అట్లనే చెప్తామని నేను. అలానే ఉంది, మేము అట్లనే చెప్తాం. న్యాయం, మా మహిళా మండలి న్యాయంగా ఉంటాయి. మరి ఇప్పుడు మీకు 4000 పెన్షన్ అనేది రావట్లేదు. 4000 పెన్షన్ ఆంధ్రాలో వస్తుంది, మా తెలంగాణలో ఆ 2000 కూడా సక్కంగా వస్తలేదు. 2000 కూడా సక్కంగా వస్తలేదు. ఎప్పుడు ఇస్తున్నారు పెన్షన్? నెలకి మరి ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు. 1వ తారీఖు ఇయ్యరా? 1వ తారీఖు కాదు, 10వ తారీఖు కూడా ఇయ్యడు. ఈ నెల వచ్చిందా పెన్షన్? మరి వచ్చిందా? రాలే. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు, లేకుంటే ఇయ్యడు. ఇంకా ఎవరికైనా పోతారు కదా, అవి కట్ చేస్తాడు. ఎవరికైనా పోయినా 2 నెలలకు 3 నెలలకు వచ్చినా 3 నెలల నాడు కూడా వాళ్ళకి పింఛన్ అందియాలి. ఈడనే కదా ఆంధ్రలో కూడా. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి మా దిక్కు చాలా మంది పనులకు వచ్చారు. నెలకు పోయి ఆ పింఛన్ గురించి పోవాలంటే మొన్న ట్రైన్లు నడవకుండా అయినాయి. ఈ వచ్చిన పింఛన్ దానికి అవుతుంది కదా. బస్సులు లేవు, ట్రైన్లు లేవు. ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి? మా ఇంట్లోనే కిరాయికున్నారు, మా రూమ్లలో కొంతమంది వచ్చి ఇక్కడ ఒక వేసినట్టు. అయితే వాళ్ళు పోవాలంటే ఈడ కిరాయి ఏం కడతారు, ఆడ బస్ కిరాయి ఏం పెడతాడు. ఆ ట్రైన్కి అయితే 2000 ఎంత 200 300 ఇవి బంద్ అయ్యాయి మొన్న. ఆయనకు ఇక్కడ నెల రోజులు పని ఇడిచి పెట్టుకుని మళ్ళా
పింఛన్ వచ్చేదాకా అని అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇక అక్కడ వానలు వర్షాలు వాళ్ళు ఏం తింటారు ఇక ఆంధ్రలో ఎండబెట్టుకొని ఉండాలి కదా. అవి అట్లా 2 నెలలకు 3 నెలలకు వచ్చినా కానీ పింఛన్లు ఇవ్వాలి. అట్లా ఇచ్చేది ఉంటే పింఛన్లు ఇవి, లేకుంటే సప్పు చేయకు. మరి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, మంచి చేస్తానన్నాడు. ఉద్యోగాలా? ఇక ఈడిచ్చిండు, ఈడిస్తాడు, ఇంకోడు కూడా ఇస్తాడు. పిచ్చి ముండ కొడుకులు వాళ్ళు ఓట్లు పడుతుందుకే. కరెక్ట్ ఉద్యోగాలు ఎవడు ఇస్తలేడు. టీచర్ పోస్టులు అని ఇచ్చిండు. ఓసారి ఏమో అవుతాయంట, ఓసారి ఉరుకుతాయంట, ఓసారి పడిపోతాయంట, ఓసారి మురిగిపోతాయంట కాగితాలు. ఇదేనా లెక్క? మరి కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంటి? కళ్యాణ లక్ష్మి ఏంది? బస్సులా? కళ్యాణ లక్ష్మి పథకం సుశీలకు రానే రాలేదు. ఈ ఊళ్ళో ఇద్దరికి వచ్చింది, దానికి రానే రాలేదు. ఏంటిది అది? పెళ్ళిది పెళ్ళిదా? తులం బంగారమా? ఇక ఆయన ఇచ్చే తులం బంగారము 1,00,000తోనే పెళ్ళి అవుతుంది. కానీ ఇక జర ఆసర ఉంటుంది. ఈయన ఇస్తేనే లేడు కదా, రేవంత్ రెడ్డి ఇస్తలేడు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాడు. ఇక ఇందిరమ్మ ఇల్లు ఎడికెళ్ళి తెచ్చిస్తాడు. ఈ తీరుగా అప్పులయ్యి ఉన్నాయి కూలగొట్టకుండా చాలు. ఇల్లు ఇవ్వకున్నా సరే కానీ ఉన్నాయి పేదలు సాదలు కూలగొట్టకుండా దమన బాపర్ జోన్లో ఉంటాయి అనుకో, అందులో ఉన్న వాళ్ళకు అవి కూలగొడితే ఏం చేయాలి? అవతల జాగ చూపించి ఆ ఇండ్లు మొదలు పెట్టి బునాదులు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి కూలగొట్టు. ఓకే, ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారా మరి రేవంత్ రెడ్డి గారి పాలన? మంచిగానో సగం మంచిగా ఉంది, సగం చెడ్డగా ఉంది. మేము రెడ్డిలమే కానీ మీరు రెడ్డిసే కాంగ్రెసే అయినా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి దగ్గర కరెక్ట్ నేను మాట్లాడాలంటే ఇప్పుడు నేను మాట్లాడదాల. ఈ ఇల్లు నెల కూలగొట్టొద్దు. కూలగొడితే ఫారెస్ట్ ఉంది కదా, ఉత్తర జంగిల్ ఫారెస్ట్, ఆడ ఇండ్లు చూపి. హైదరాబాద్ అంత ఉంది ఫారెస్ట్ మాకు. ఇక్కడ మన ఇది లేదా నారపల్లి కింద దాంట్లో ఇక్కడ వాళ్ళకి ఇక్కడ, అక్కడ వాళ్ళకి అక్కడ, ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తావా హైదరాబాద్ చుట్టూ. ఇప్పటి వరకు అయితే మంచిగా కొనసాగట్లేదు అంటారా? మంచిగా లేదు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా లేదు. టీచర్ డ్యూటీలు ఇస్తేనే అవి పెండింగ్లో పెట్టిండు ఈయన. ఈ నర్సు డ్యూటీలు ఎవరు కేసీఆర్ పెట్టిపోతే ఈయన రాగానే ఇచ్చిండు వాళ్ళకి సర్టిఫికెట్లు. వాందేమో చేసిండు, ఈయనదేమో ఊరు. ఇంకా చాలా ఆయన చెప్పాలంటే కానీ నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు. ఇప్పుడైతే మీకు మంచిగా అనిపించట్లేదు? మంచిగా అనిపించలేదు. ఈ పిల్లలు అందరు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఎట్లా చదవాలి? డ్యూటీలు లేని ఆటోడు పెళ్ళాన్ని ఎట్లా చదవాలి? ఆటోలు కొనుక్కుర్రు, వాటికి ఎట్లా పైసలు కట్టాలి? కడతావాను? ఆట నడుస్తలేదు, వాడు తెచ్చిన పైసలు కడతావా? ఆ పైసలు కట్టాలి కదా బ్యాంకులో. వాడు పెళ్ళాన్ని పిల్లల్ని ఎట్లా చదవాలి చెప్పు. ఉండే ఇప్పుడు పెద్ద బస్సు అయింది. ఈ ఊరికి ఆటోలు రావు, బస్సులు రావు. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నాకు నొప్పి వేస్తుంది, గట్కేసరం ఎట్లా పోవాలి? పిల్లలు ఉంటారా తోలకపోతే? అందుకు దగ్గర ఉంటారా? ఎవరి పనుల మీద వాళ్ళు పోయారు కదా. మరి మేము ముసలి వాళ్ళం ఎక్కడ పోవాలి? ఈ ఊరికి బస్సు లేదు, ఆటోలు రావు. ఇంతకుముందు ఉన్నాయా బస్సులు? బస్సులు గట్టినే ఉన్నాయి. ఇంతకుముందు అప్పుడు కూడా చక్కగా లేవు. అప్పుడు ఉండే కొన్ని 10 ఏళ్ళ కింద ఉండే 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు వచ్చేది సింగారం మీదకి వెళ్ళి. అది లేదు, ఇది లేదు. ఇంకా వీడు బస్సులు పెట్టింది ఎవరికి ఉచితంగా, చేసింది ఎవరికి. ఇప్పుడు నాకు పానం మంచలేదు, నేను దవాఖానకు పోవాలి, గట్కేసరం పోవాలి. ఎట్లా పోవాలి? ఏ ఏరియా ఇది మీది? గట్కేసర్ మండలం, చదరగూడ గ్రామ పంచాయతీ. ఇక్కడైతే బస్సులు లేవు. ఇప్పుడు ఒక పొట్టతోనే ఉంది, ఆమెకి ఇవ్వాలనో రేపు కాన్పు అవుతుంది. వాళ్ళు ఏదో బతుకందుకు పొట్ట కూలి కోరుకోయి మేస్త్రి పని చేస్తాడు మోడు. ఆమెను ఎవరు తీసుకుపోవాలి? ఆటోలు ఉండాలి కదా, పుల్లు ఉంటేనే కదా మా ఊరికి అప్పుడు రమ్మంటే వస్తాడు వాడు. మరి ఆటోలో ఏం చేసి బతకాలి? ఏం తిని బతకాలి? దొంగతనం చేయాలనా? ఎవరిళ్ళని దొయ్యాలనా? ఎవరినైనా కొట్టాలనా? మీరు నేర్పించినట్టే కదా. ఆటోలు ఎందుకు బంద్ చేసిర్రు? ఈ బస్సులకు అంత పాయిదేంది? ఎవరికో సాధనైనకి పాయిది ఉంది, నాయసండానికి అయితే లేదు. బస్సులు అనేవి వేస్తే బాగుంటుంది అంటారు. బస్సులు వేయాలి, ఆటోలు నడువున వేయాలి. ఆటోలు వేయరు మా ఊరికి. మేము అలానే పోతాం కదా. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు చిట్టీలు పెట్టుకున్నారు, ఇండ్లు కట్టుకుంటారు. ఏం మన్నో మాసాడం పిల్లలు, కొంతమంది ఎక్కువనే పిల్లలు అంటారు. వాళ్ళు ఎట్లా బతకాలి? నువ్వు హఠాత్తుగా నువ్వు రాగానే తీసేసినావంటే, నువ్వు రాగానే ఆటోలు బంద్ పెట్టినావంటే ఏమన్నట్టు? నేను ఎవడన్నా. నమస్తే అమ్మా. నా పేరు లక్ష్మి గారు. నేనేం చెప్పలేను. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఎట్లా నా కొడుకు బీజేపీ, నా మొగడు కాంగ్రెస్, మా అల్లుడు అది ఇవన్నీ చెప్పాలి. అందుకే నేను ఏం మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక మాట చెప్పండి. నాకు ఏం అనిపిస్తలేదు, మాకు ఏది వస్తలేదు, మాకు ఏం అనిపిస్తలేదు. ఒక గ్యాస్కి పడుతున్నాయి పైసలు, అంతే. మిగతా 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఏం లేదు.
ఉచిత బస్సు గురించి మీరేమనుకుంటున్నారు? ఉచిత బస్సు మాకు అవసరం వెళ్ళింది, మేము పోయేటికి పోతామని పోయినా బండి మీద పోతాం, బండ్ల మీద పోతాం వస్తుంది. ఆ బస్సుతో మనకేమవుతాం? మరి 2500 ఇస్తానన్నారు కదా మహిళలకి. అదొకటి మనం 2500 లేదు, ఏది లేదు. మా ఆయన 62 ఏళ్ళు ఉండు, ఆయనకు డ్యూటీ బంధు, డ్యూటీ చేయొద్దంట ఆయన డ్రైవింగ్. ఆయనకు పింఛన్ కూడా రాదు. ఎట్లా బతకాలి మేము? ఆయన ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? మరి కళ్యాణ లక్ష్మి మాకు ఏవి లేవు. కళ్యాణ లక్ష్మి రాలేదు, ఏది లేదు, ఏది రాలేదు మాకు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఏది లేదు. ఒకటే వచ్చిందని చెప్తున్నా. గ్యాస్కి పైసలు పడతాం, 350 రూపాయలు పడుతున్నాయి అంతే. అది ఒక్కటే. కరెంట్ అయితే ఏం లేదు మాకు, మాపి కావాలి ఇప్పటి వరకు. పేరమ్మా? నా పేరు జయమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏంటమ్మా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలనా విధానం? ఎలా అనిపిస్తుంది అంటే ఇక ఆయన అప్పులు చేసిండంటే ఈయన తీర్పు కూడా రావాలి కదా, అప్పుల కోసం బాధపడుతుండు. పథకాల పరిస్థితి ఏంటమ్మా? 6 గ్యారెంటీలు పరిస్థితి అంటే ఫ్రీ బస్ అయితే పెట్టేది లేకుండే, పెడితే లాభం ఒకరికొరు కొట్టుకు వస్తారు. మొగోళ్ళకి లేదు, ఆడోళ్ళకి పెట్టిండు. అదేం మంచిగా ఉంటుంది? ఆడోళ్ళకి 2500 ఇస్తున్నాడు, అవి లేవు. 4000 పింఛన్ చేస్తున్నాడు, అది పింఛన్ లేదు. ఏం చేసిండు? ఒక 0 బిల్లు వచ్చింది, అది 200 యూనిట్లు కాలితేనే వచ్చింది. అది లోపల కాలిన బయట కాలినలకు మళ్ళీ కరెంట్ బిల్లు వస్తూనే ఉంది. మరి ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా మహిళలకి? ఏం ఉపయోగం లేదు. ఆ అప్పుల కూడి బతుకయ్యేది ఉపయోగం ఏంటో లేదు. మరి 4000 ఫంక్షన్ అన్నారు కదా, అది వస్తుందా? ఇయ్యలే చెప్పిండు, అన్నాడు ఇస్తాని, ఇయ్యలేదు. మహిళలకు 2500 ఇస్తాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్లకు అవి లేవు. మరి బస్సు ఫ్రీగా పెట్టగానే ఎప్పుడు బస్సులో కూర్చొని పోతాం, ఎన్నడన్నా ఒకసారి పోతాం. ఉపయోగం ఉందా ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల? ఏం ఉపయోగం అయ్యా? ఉన్నోడికి లేని వాళ్ళకి ఉపయోగం ఉన్నది. ఉన్నోడు కాలరాలనే పోబట్టి ఇక బస్సు ఎక్కేటోడు బస్సు ఎక్కేటోడు ట్రైన్. మరి మీకు ఇప్పుడు పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? మా పిల్లలు కాలేజీకి పోతారు, ఎట్లున్నా తెలియదు మనకు. కానీ అంటే మరి వాళ్ళకి చదువుకోవడానికి అమ్మఒడి అలాంటివి ఏమైనా వస్తున్నాయా? అది ఏంది, అమ్మఒడి లేదు, అయ్యఒడి లేదు. కానీ ఇది అవి ఇండ్లు ఇస్తాడు, ఇందిరమ్మ ఇండ్లు, అవి ఎక్కడ పోయినాయో. ఇక అన్నీ ఏవి లేవు. ఉచిత అది కరెంట్ బిల్లు ఒకటి ఉచితం, అది కూడా అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలే, అందరికి కాలే. ఇప్పుడు ఇందిరా ఇండ్లు ఇస్తాడు, ఆ ఇండ్లు గోవింద కొట్టినాయి. రేషన్ కార్డులు ఇస్తాడు, అవి లేవు. అది ఏంది ఆరోగ్యశ్రీ కార్డు అన్నాడు, అది లేదు. ఏమి ఇచ్చిండు? అన్ని చెప్పడమే కానీ ఇచ్చడం లేదు. ఇచ్చేదైతే ఏమి లేదు. మరి ఇంతకు ముందు పోల్చుకున్న కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేది. అంతా ఆయన తెచ్చిండే, ఈయన ఏం తెచ్చిండు? కేసీఆర్ తెచ్చిండే. ఈయన ఏం చేసిండు? ఈయన ఉన్నాయి కూలగొట్టుకుంటూ వస్తుండు. లేనివాడు ఎట్లా బతకాలి? అయ్యో లబలబ ముత్తుకుంటారు అక్కడ. ఇంకా ఇండ్లు కూలగొట్టాలా, ఉన్నోని కూలగొట్టుకో, లేని వాళ్ళని ఇచ్చిపెట్టాలిగా. అందరి మడత పెట్టి కొట్టుకొస్తుండు. ఈ 10 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగకరంగానే ఉందా ఈ గవర్నమెంట్? ఏమో నాకైతే నచ్చుతలేదయ్యా. నీకైతే నచ్చట్లేదు, మంచిగా చేస్తలేదు. అన్నది ఆడ నెరవేరవాలి. మాకు ఇస్తానే మాకు ఇవ్వాలి. మేము ఎందుకు ఓట్లేసి గెలిపించుకున్నాం? ఆయన మంచిగా చేస్తాడనే కదా, ఈయనకంటే మంచిగా చేస్తాడనే కదా. ఆయనే నయం. ఒక మారు చూస్తే ఆ కేసీఆరే నయం. మరి 200 పింఛన్ ఉంటే 2000 చేసిండు. మరి ఈయన ఏం చేసిండు? 2000 ఇస్తాను, 4000 ఇస్తానే 2000 కాడికే ఉంది. ఇయ్యలే. కార్లు ఉంటే రేషన్ కార్డులు కొట్టేసి, దానికి భూమి ఉండాలి లేకపోని రేషన్ కార్డులు కొట్టేసాడేనా? ఇక కారు అంటే మేము ఎక్కడైనా పోతే తెచ్చుకుంటాం, అందరు తెచ్చుకుంటారు, వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. ఆయనకి కార్డు ఉండొద్దా? మరి మరి బియ్యం ఒకనికి వచ్చా ఒకనికి రాకపోయా? మంచిగా అయితే లేదంటారు. ఏం మంచిగా లేదయ్యా. సార్, ఏ విధంగా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? నచ్చలేదు అంతే. ఎందుకండి? దేనికి నచ్చలేదు, ఎందుకంటే ఏది మంచలేదు. మరి ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగత పోతుందనేసి అన్నారు. మరి కొంచెం తగ్గింది లేదు, పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఇస్తున్నాడు. ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదంటారు వచ్చిన తర్వాత? అన్ని మాటలే, ఏం లేదు.
మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు? అన్నాడు 6 గ్యారెంటీలు, ఇంకేం పదలా ఏం లేవు కదా, వాటి ముచ్చటనే లేదు కదా. అంటే ఆయన వచ్చిన తర్వాత మీకు ఈ 10 నెలల కాలంలో తెలంగాణకి ఏమైనా మార్పులు వచ్చాయంటారా? ఏం లేదు, ఎలాంటి మార్పులు? ఏం మార్పు లేదు, ఇంకా సర్వనాశనం అయిపోయింది. మరి ఈ పథకాలు మీకు ఉచిత కరెంట్ అనేది అమల్లోకి వచ్చిందా? వచ్చింది, జరుగుతుంది. జరుగుతుంది కానీ వేరే దిక్కెళ్ళి పోతున్నాయి కదా మాకు, మొత్తం అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. ఏం పెరిగిన ఛార్జీలు? ఉచిత బస్సు అంటున్నారు. కిరాణం అన్నీ పెరిగిపోయినాయి. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా మీ ఇంట్లో ఆడవాళ్ళకి. ఎవరు పోతారు? అంత పని లేని వాళ్ళు పోతారు, పని ఉన్న వాళ్ళు ఎవరు పోతలేరు. ఫ్రీగా అంటే అంతే కదా. మరి 500కే గ్యాస్ అని కూడా అన్నారు కదా, వస్తుందా? 500కి వస్తుంది కానీ 1000 రూపాయలు పోతాయి అవతలకి వెళ్ళి. ఎటు నుంచి పోతున్నాయి మళ్ళీ? పోతున్నాయి అంటే ఇక ఎట్లా పోతున్నాయి అది తెలుసుకో. నీకు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది అది. పెళ్ళి అయితే తెలుస్తుంది. అంటే పెళ్ళైన వాళ్ళకే తెలియడానికి గల కారణం ఏంటి కదా, సంసారం ఇదేది పెళ్ళి అయిన వాడే, పెళ్ళి కాని వాళ్ళు ఇదే కదా. అది నీకు పెళ్ళి అయినాక అన్నీ తెలుస్తాయి. పెళ్ళైనాక అన్నీ తెలుస్తుంది. ఇప్పుడైతే మంచిగా లేదా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? లేదు లేదు, 100% లేదు. 100% లేదు. మరి రైతులకి రుణమాఫీ కూడా చేశారు. మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేని విషయం నేను మాట్లాడా. అసలు ప్రజలకి ఈ 10 నెలల కాలంలో గతంలో పోల్చుకుంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ 10 సంవత్సరాల పరిపాలనకి ఈ 10 నెలల పరిపాలనకి హాయిగా ఉన్నది, అప్పుడే హాయిగా ఉన్నది. అప్పుడే హాయిగా ఉంది. ఏ లొల్లు లేవు, ఏ గొడవ లేవు, మాకు ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇబ్బంది అయిపోయిందా ప్రజలకి? వరస్ట్ వేలో వద్దు. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తుంటాం, పెద్ద వయసు అయింది కదా, మామూలుగా కష్టానికి పోయి మామూలుగా ఉంటాం. వయసులో ఉన్నప్పుడు ఏం చేశారు? ఏం చేసాం, టైలర్ పని చేశాను, బిజినెస్ చేశాను. సార్ మరి ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా. మంచిగా ఉంది, మంచిగా నడుస్తుంది పరిపాలన. మరి ఈ 10 నెలల్లో ఆయన అమలు చేస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైందంటారు? ఒక్కొక్కటి విడుదల అవుతుంది కదా, ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మరి మీకు జరుగుతలేవు. మీకేం పథకాలు? ఎవరు కేసీఆర్ పెట్టాడా కుసుండ పెట్టేవాడన్నా? ఎవరు పెట్టలే, ఏ పార్టీ వచ్చినా అంతే. కానీ పరిపాలన మంచిగానే ఉంది. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి మీకు? అది బస్సు ఫ్రీ వచ్చింది లేడీస్కు. ఇంకా చెప్పండి మీరు, నేను చెప్తుంటాను. అంటే ఆయన మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చిండు. కొద్దిగా నాకు జ్ఞాపక శక్తి లేదు, చెప్పండి మీరు అడుగుతుంటే నేను చెప్తాను. మరి ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? ప్రజలకు ఉపయోగం కదా, ఫ్రీ వచ్చినప్పుడు ఉపయోగమే కదా. అట్లాంటి ఇంకోటి మరి అందరూ పార్టీలు, అన్ని పార్టీలు ఉచితంగానే ఇస్తున్నారు. మరి ఆయన ఇవ్వడం తప్పేముంది? ఇవ్వడంలో తప్పేముంది? ప్రతివాడు ఎవడన్నా ఫ్రీ చేసేవాడు ఉన్నాడా? ఎవడన్నా మోడీ ఉన్నాడా? ఎవరు లేరు. ఏదో ఒకటి ఉచితం అంటారు, ఇస్తారు. పార్టీ ప్రజలను మోసం చేసి నడుపుతారు. ఆయన కూడా అదే చేస్తాడు, మామూలు అది. మరి 100 రోజుల్లో ఆయన పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పాడు. ఎన్ని పథకాలు అమలు చేయగలిగాడు? అంత ఐడియా లేదు నాకు. కొద్దిగా నువ్వు ఒక్కొక్కటి నేను మాట్లాడు. కాదండి, మరి ఇప్పుడు 100 రోజుల్లో పథకాలు పూర్తి చేస్తానన్నాడు కదా. ఇప్పుడు రాష్ట్రం మనకైతే ఇంకా పోలేదు కదప్పా. ఏం తప్పు జరిగింది? రాష్ట్రం ఏం గుడ్డిపడ్డదా? రేవంత్ రెడ్డి చేస్తుంటే నడుస్తుంది కదా. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే పడతారు. ఎప్పుడు లేదు ఇబ్బంది? ఎప్పుడైనా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఉంది. ఎప్పుడు లేదు ఇబ్బంది? ఎప్పుడైనా ఉంటుంది ఇబ్బంది. పథకాలు ఇచ్చేసి ధరలు పెంచేస్తున్నారని చెప్తున్నారు చాలామంది. పెరుగుతూనే ఉంటాయి, అది మామూలే, కామనే. మరి ఇప్పుడు ఉచితం అన్నది అన్నీ తీసేసేయాలి. అది తీసేస్తే తగ్గుతాయి. అన్ని పథకాలు ఇచ్చి అవి చేసి ఇవి చేసి అంటే రేవంత్ రెడ్డి ఇస్తుండన్నది కాదు. ముందు ప్రతివాడు బంద్ చేయాలి. బంద్ చేసినప్పుడు తక్కువ అవుతుంది. అది ఉచితం, రేట్లు తక్కువ అవుతాయి. ఈ పథకాల వల్ల ఉపయోగం ఏంటంటారు అసలు ప్రజలకి? దేశాన్ని ముంచడానికి దేశాన్ని కాదు, ప్రజలను ముంచడానికే, బీదవాళ్ళను ముంచడానికే, తాగుబోతులను చేయడానికే. ఇది తప్ప తాగుబోతులను చేయడానికే తప్ప ఇంకోటి ఏముండదు. పథకాలు ఇవ్వడంలో పని చేయరు, పండుకుంటారు. మరి ఇక వాళ్ళు ధరలు పెరుగుతాయి, అవన్నీ మామూలే కదా. మరి నిరుద్యోగత పరిస్థితి ఎలా కొనసాగుతుంది? నిరుద్యోగత పరిస్థితి అంటే ప్రజలు పుట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, సమస్యలు తయారవుతున్నాయి. అవును, ఎక్కడికి వెళ్ళిస్తారు ఉద్యోగాలు? చెప్తారు ఎలక్షన్లలో, చెప్తారు. ఎక్కడికి వెళ్ళిస్తారు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తారా? ఉద్యోగం తెచ్చి ఏమన్నా ఉంటే భర్తీ చేస్తారు, లేకపోతే గతి.
తెలంగాణ యువత పరిస్థితి ఏంటి మరి? రేవంత్ రెడ్డి వస్తే నిరుద్యోగత పోతుందన్నారు. అది చెప్పుకునడానికే అవన్నీ చెప్పుకునడానికే నిరుద్యోగం ఎక్కకపోతుంది. రోజుకి ఎన్ని కోట్ల మంది వీరు పుడుతున్నారు, వాళ్ళందరికీ ఎక్కడిస్తాడు చెప్పండి? ఇస్తారంట? మీరు చెప్పండి, ఇస్తారంటవా? మరి విద్యార్థులు హామీలు అది కామన్, అలా తయారైపోయింది, వ్యవస్థ తయారు చేసిరు అట్లా. మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థులకి ఏమన్నా ఇవన్నీ వద్దండి. విద్య ఒకటి ఫ్రీ పెట్టాలి, హాస్పిటల్ ఫ్రీ పెట్టాలి, ఈ 2 పెడితే చాలు. విద్యా వైద్యం 2 పెడితే చాలు. ఎవరు వచ్చినా, ఏ రేవంత్ రెడ్డి వచ్చినా పర్లే, ఇంకా ఏ పిగుడిగాడు వచ్చినా పర్లే, ఈ 2 చేసినోడే గొప్ప. విద్యా వైద్యం 2 చేయాలి. ఎందుకంటే యూత్కైనా ఎవరికైనా అది ఒక వాళ్ళ తల్లిదండ్రికి చేయనప్పుడు ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రి కన్నా ఒక హాస్పిటల్ ఉంటే కొద్దిగా సేఫ్టీ అవుతుంది. మరి విడిచిపెట్టి ఆ పథకము ఈ పథకము 3 ఎకరాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. మోసం కాదా? 3 ఎకరాలు ఇస్తుంటే ఓటేసారు, ఇచ్చిండా ఎవరికన్నా? ఎవరికి ఇవ్వాలి? అవన్నీ మోసాలు. వాళ్ళకి గెలవడానికి, వాళ్ళ ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండడానికి తప్ప ఇంకోటి గడుపుకోవడానికే, అంతే తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఈ 10 నెలల కాలంలో ప్రజలకి మంచిగానే సాగిందా ఈ ప్రభుత్వం? మంచిగానే సాగుతుంది. మరి ఎవరు తినకుంటుంటారా? తింటూనే ఉన్నారు, పని చేస్తూనే బతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఈ పథకాలు ఫ్రీ చేయడం వలన సోమరపోతలు అవుతున్నారు, తాగుబోతుగళ్ళు అవుతారు. ఈ 2 ఖచ్చితంగా జరుగుతున్నాయి. అవి బంద్ చేయాలి. కొన్ని ఏమేమి బంద్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఫ్రీ ఇచ్చేయడము ఇవన్నీ కొన్ని బంద్ చేయాలి. బంద్ చేస్తేనే వాళ్ళు పని చేసుకుంటారు. మరి ఫ్రీ బస్ అనేది ఉండటం వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళకి మంచిదే కదా? మంచిదే. అది లేడీస్కి మాత్రం 100% మంచిదే. కొన్ని పనులు, కొన్ని సమస్యలు. బస్సు ఎక్కే వాళ్ళు ఎవరండి? బీదవాళ్ళు. బస్సు ఎక్కేవాళ్ళు బీదవాళ్ళు, వాళ్ళకి సేఫ్టీ కదా. ఇప్పుడు కోటేశ్వర్లు ఎక్కుతారు, ఆ బస్సు ఎక్కరు, బీదవాళ్ళు ఎక్కుతారు. ఇవ్వడంలో తప్పేముంది? అది హాస్పిటల్లాగా హెల్పింగ్, అది కొద్దిగా సేఫ్టీ కదా. నిజమా కదా? అది ఓకే. ఇప్పటి వరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారు రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం? కొద్ది పరిపాలన మంచిగానే ఉంటుంది. వ్యతిరేకం అన్నది పక్కా ఉంటుంది, అది మామూలే, కామన్. ఏం చేస్తుంటారు? నేను వాటర్ బండి పోతారు. ఎట్లుంది మరి పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు 10 నెలలు అయింది కదా. ఎట్లుందంటే ఏం చేస్తాడు ఇక ఇప్పుడు? అయితేనే ఉంది కదా, చేస్తూనే ఉన్నారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుందా? అంటే కొన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది చేయడానికి. ఏమన్నా మీకు ఏం పథకాలు అమల్లోకి వచ్చాయి మీకు అందుబాటులోకి? ఈయన ఏం పథకం వేయలే, ఆయన ఏం పథకం వేయలే, మాకు ఎవరు ఏం పథకం వేయలే. మరి 6 గ్యారెంటీలు అనేసి చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇస్తేమో టైం పడుతుంది, చూడాలి. ఆయన 10 సంవత్సరాలు చేసిండు, చూడలేదా? ఇంకా 4 సంవత్సరాలు ఇంకున్నది కదా టైం, 4 సంవత్సరాలున్నర ఉంది, ఇంకా చూద్దాం. 4 సంవత్సరాలు 10 నెలలు అయిపోయింది, ఉంది కదా టైం ఉంది, ఇంకా చూసినాక చెప్తాం. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయి? మరి మాకేం పథకం ఎవరికి రాలే ఇప్పటివరకు, మాకు ఎవరేమి ఇవ్వలే కూడా. ఉచిత కరెంటు వస్తుంది, పర్లేదు. మరి ఈ ఉచిత కరెంటు కాకుండా ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? అది పర్లేదు, మంచిగానే ఉంది కదా. ఇప్పుడు లేడీస్ ఎటైనా పోవాలన్నా ఉన్నా కానీ అసలు పెద్ద మనుషులు పోవాలంటే కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు ఏం పర్లేదు, మంచిగానే ఉంది దానికి. ఓకే. ఈ ఉచిత కరెంటు వల్ల ఉపయోగం ఉందంటారా? ఉచిత బస్సు ఉంది కదా వల్ల ఉపయోగం ఉంది, ఎందుకు లేదు, ఉంది. ఓకే. మరి ఈ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంకా డ్రైవర్లు అంటే అది చెప్తాం, ఇస్తాను కొంచెం ఒకసారి అన్నాడు కదా, ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారు? మరి పర్లేదు, వచ్చిన కానీ పర్లేదు. సార్ మీ పేరు? సార్ ఏం చేస్తుంటారు సార్? మా గవర్నమెంట్ నుంచి ఏం ఆమ్దాన్ లేదు. కాదు, ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏం చేస్తుంటారు? నేను ఏదో చేస్తుంటా, ఏదో కూలినాలు పని చేసుకుంటాను. ఏదో చేస్తుంటారా మొత్తానికి? ఎలా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా? కరెంట్ ఏముంటలేదు సార్, ఇక కరెంటే ఉంటలేదు, ఊరికే కట్ అవుతుంటారు. ఈ ఉచిత బస్సు గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? మేము అది ఎక్కాము, మాకు తెలియదు. ఉచిత బస్ మేము ఎందుకు ఎక్కుతాం నాయన, మాకేం పట్టి. అట్లా కాదు సార్, ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా బస్సు ఉచిత బస్కే పోరారు, మా బండ్ల మీదనే తీసుకుపోతాం మేము. అసలు ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? మాకైతే ఆ బస్సు మేము ఎక్కాము, అది తెలియదు బస్సు అంటే. దాని మూలాన ఏం ప్రయోజనం ఏం లేదు.
ఆ ఒట్టి ఏం పని పాట లేని వాళ్ళు కూడా పోతున్నారు రేటు కాంచాడికి. పైసలు ఉంటేనేమో పైసలు ఉన్నోడే పోతుండే, ఇప్పుడు లేనోడు లేచినోడు అందరు తిరుగుతారు అక్కడ పోతాందుకు, ఒట్టిగా పని మీద తిరుగుతారు. ఏం లేదని చెప్పు. ఈ సంక్షేమ పథకాల గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ అమ్మ మాకు ఒక్క సంక్షేమం రాలేదు ఆయన, ఒక్కటి కూడా రాలేదు, ఇంకా ఒక్కటి కూడా రాలేదు. ఈ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? ఏది లేదు, ఉపయోగం లేదు. అది వచ్చినందుకు ఉపయోగం ఉంది, ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి, మాకైతే వస్తారు. మీకు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి? ఏది రాలేదు ఇంకా. ఉచిత కరెంటు కానీ అది ఒకటి వచ్చినట్టు ఉచిత 500కే గ్యాస్ అనేది సాధ్యమైంది. అదైతే కాలేదు ఇంకా. 850 తీసుకుంటుండు, మరి బ్యాంకులో పడుతున్నాయో పడతలేదో తెలుస్తుంది. అటు 900 తీసుకొని ఇస్తుండు మాకు. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది సార్? తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏమున్నది వాళ్ళకి